హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సాన్సోయి ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రిక్ స్టవ్ గురించి రివ్యూ ఇస్తున్నాను. ఈ స్టవ్ నేను లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ ఆన్లైన్ ద్వారా నేను తెప్పించుకున్నాను. ఇది 2200 వాట్స్ పవర్తో వచ్చే ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్. ముఖ్యంగా ఇందులో ఇండక్షన్ లాగా స్పెషల్ వెజిల్స్ అవసరం లేదండి. ఏ టైప్ అయిన పాత్రలను ఉపయోగించవచ్చు. ఇది దీనిది పెద్ద అడ్వాంటేజ్. అండ్ ముఖ్యంగా మనం కుండ పాత్ర కూడా ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చండి. దీనికి టచ్ ప్యానెల్ కంట్రోల్స్ ఉన్నాయండి. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకొని వెళ్ళొచ్చు. టెంపరేచర్ కంట్రోల్ ఉంటుందండి. దీనికి టైమర్ ఆప్షన్ కూడా ఉన్నది. గ్లాస్ టాప్ వచ్చేసి డిజైన్ స్టైలిష్గా కనిపించిందండి. మళ్ళీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే దీని యొక్క స్టవ్ యొక్క పైన టాప్ వచ్చేసి గ్లాస్తో వచ్చిందండి, పోర్టబుల్గా ఉన్నది. ఈ స్టవ్లో హీటింగ్ కాయిల్ ద్వారా డైరెక్ట్ మనకి హీట్ వస్తుంది అన్నమాట. అందుకే కుకింగ్ ఫాస్ట్గా జరుగుతుంది. ఈ స్టవ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. ఎలా యూజ్ చేయాలి, మనకి యాక్చువల్లీ హీట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇప్పుడు వరకు అయితే నాకు ఏం ఇబ్బంది అనిపించలేదండి ఈ స్టవ్ యూజ్ చేసినంత వరకు. సో ఇక్కడ మీకు 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, అందులో నుంచి మనకి హీట్ రేడియేషన్ వస్తుంది. సైడ్కి ఇదంతా టోటల్గా వచ్చేసి రెక్టాంగిల్ షేప్ అండి. దీని ఒక బటన్స్ చూడండి, రైట్ సైడ్లో ఉన్నది ఆన్ ఆఫ్ బటన్, హాట్ పాట్, బీబీక్యూ, ఫ్రై అండ్ సూప్, టైమర్. ఇక్కడ రైట్ కింద ఏమో రౌండ్ చూడండి, ఆ బటన్ వచ్చేసి మనం టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఫ్యాన్ ఉన్నదండి. సో ఓవరాల్గా అయితే మనకి బ్యాక్ ఫ్రంట్ లుక్ ఇలా ఉందండి. రెక్టాంగిల్ షేప్లో ఉన్నది. మనం ఎక్కడైనా ఈజీగా క్యారీ చేసుకోవడానికి సైడ్స్కి 2 హోల్డర్స్ ఇచ్చారండి. ఇది పట్టుకొని మనం ఎక్కడైనా వెళ్ళవచ్చు. ఇప్పుడు నేను మీకు స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమొస్తాయో చూడండి. ఇప్పుడు నేను ఆన్ చేశానండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఫస్ట్ అయితే ఆఫ్ అనేసి వచ్చింది. సో రైట్ సైడ్ మీకు అక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, ఆన్ ఆఫ్ బటన్ దగ్గర. అక్కడ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. సో నేను క్లిక్ చేశాను చూడండి, ఆన్ అనే ఆప్షన్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి హాట్ పాట్లో పెట్టానండి. హాట్ పాట్లో పెట్టంగానే మీకు 2000 రేడియేషన్ చూపిస్తుంది టెంపరేచరు. సో ఇక్కడ చూడండి హీట్ అనేది ఎలా వస్తుందో, రెడ్డిష్ కలర్ హీట్ రేడియేషన్ అనేది ఇలా వస్తుందండి. సో నేను ఇక్కడ చూడండి టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను. 2000 నుంచి 1800, 400, 200, 400 అలా డిక్రీజ్ చేశాను. ఇప్పుడు నేను 200లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి అండి మీకు ఇక్కడ టైమర్ ఆప్షన్ ఉందండి. సపోజ్ మీరు ఎప్పుడైనా టైం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇందులో. సపోజ్ మీరు 5 మినిట్స్కే మీరు కుకింగ్ అనేది స్టాప్ చేసుకోవాలనేసి అనుకుంటే కనుక మీకు ఇక్కడ టైమర్ అనేది సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ స్టవ్ అనేది ఆఫ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఆఫ్ చేశానండి. ఇంతకుముందు 2000 రేడియేషన్ నుంచి నేను 200 వరకు డిక్రీజ్ చేశాను కదండి. కొంచెం హాట్ ఉన్నది స్టవ్. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇస్తుంది చూడండి, అంటే స్టవ్ మనకి హాట్లో ఉన్నది ఇంకా అనేసి. సో చాలా హాట్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఆన్ చేశాను. మీకు అలానే సూప్లో ఎంత వస్తుందో చూడండి. హీట్ రేడియేషన్ 2200 చూపిస్తుందండి సూప్లో. సేమ్ అదేవిధంగా హీట్ రేడియేషన్ అలానే ఉంటుంది. మనం ఇక్కడ వాల్యూమ్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా అంటే అండి సేమ్ 200 వరకు మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే అండి బీబీక్యూలో కూడా ఇక్కడ కూడా మీరు హాఫ్ చేశారనుకోండి సూప్లో, సేమ్ అదే హాట్ ఉంటే హాట్ అనేసి వస్తుంది. సేమ్ అలానే బీబీక్యూలో 2000 వరకు వస్తుందండి. టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు 200 వరకు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ఐటమ్స్కి కూడా ఇది వచ్చేసి 2200 వరకు రేడియేషన్ ఉంది. టెంపరేచర్ అనేది మీరు 200 వరకు పెట్టుకోవచ్చు. సో హాట్ అనే ఆప్షన్ వస్తుందంటే మనకి ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నట్టు అండి. ఇంకా ఇది హాట్ ఉంది, ఇప్పుడే స్విచ్ బంద్ చేయకండి. లోపల నేను ఇందాక బ్యాక్ సైడ్ ఫ్యాన్ చూపించాను కదండి, ఆ ఫ్యాన్ ద్వారా ఏమవుతుందంటే ఇది కూలింగ్ అయిపోతుంది. సో మీరు హాట్ ఆఫ్ అనేది ఎలా చేయాలంటే ఆన్ ఆఫ్ ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలండి. స్విచ్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఆఫ్ అనేది ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేయాలి. మీరు ఏదైతే వంట ఏదైతే మీరు చేశారో అది అయిపోగానే మీరు స్విచ్ ఆఫ్ చేయొద్దండి. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అనే బటన్ మీరు క్లిక్ చేసుకున్నాక మీకు ఇక్కడ హాట్ అనే ఆప్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాన్ ద్వారా మీకు ఇది కూలింగ్ అయినాక మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఆఫ్ అనేసి.
నేను అది కూడా లాస్ట్లో మీకు చూపిస్తానండి. ఆఫ్ వచ్చినాకనే మీరు స్విచ్ అనేది బంద్ చేయాలండి. ఓకే. సో నేను ఆన్ ఆఫ్ టెంపరేచర్ సెట్టింగ్స్, టెంపరేచర్ ఎలా ఇంక్రీజ్ చేయాలో ఎలా డిక్రీజ్ చేయాలో అన్నీ మీకు డీటెయిల్స్ చెప్పానండి. ఇక్కడ మీకు 2 సర్కిల్స్ చూపిస్తుంది చూడండి. దీని లోపల మాత్రమే మనం గిన్నె అనేది పెట్టాలి. చిన్న గిన్నె అయితే ఈ ఫస్ట్ రౌండ్ సర్కిల్లో పెట్టాలి. పెద్ద గిన్నె అయితే ఈ 2 సర్కిల్స్ లోపల వచ్చేటట్టు మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే అండి, మెయిన్ ఈ స్టవ్ అనేది హాట్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆన్ నుంచి ఆఫ్ నుంచి ఆన్, లేదా మనము ఫస్ట్ టర్న్ స్విచ్ ఆన్ చేస్తున్నా కానీ మెయిన్ మనం వాటర్ లేకుండా చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఆఫ్ గిన్నె కానివ్వండి, సరౌండింగ్స్ ఆఫ్ గిన్నెలో అంటే వాటర్ ఉండవద్దు. ఎందుకంటే వాటర్ ఉన్నాయనుకో స్టవ్ పగిలే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనము చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తే కనుక ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక చిన్న గిన్నె చూపించాను చూడండి. అందులో నేను యాక్చువల్లీ నా కోసము నేను టీ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి నేను ఈ ఫస్ట్ సర్కిల్ ఉంది చూడండి, అందులో పెడతాను. అండ్ టెంపరేచర్ అనేది నేను 200-400 బిట్వీన్లో పెట్టుకుంటాను. నాకు సేమ్ గ్యాస్ స్టవ్ మీద ఎలా అయితే టైం తీసుకుంటుందో సేమ్ అదే టైము నాకు ఎలక్ట్రిక్ స్టవ్ మీద కూడా సేమ్ అదే టైం అనేది తీసుకుంటుంది. సో పెద్ద గిన్నె అయితే నేను మీకు ముందే చెప్పాను, ఈ 2 సర్కిల్స్లో పెట్టుకోవచ్చు. రైస్కి అయితే నేను పెద్ద గిన్నె పెట్టేసుకుంటానండి. టీ చిన్న గిన్నెనే యూజ్ అవుతుంది. మిల్క్, చపాతీ కూడా చేశానండి. చపాతీ కూడా చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయి. సో మీకు ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా దీని మీద కావాలంటే మీరు నాకు కామెంట్ చేస్తే కనుక నేను మీకు కుకింగ్ వీడియోస్ అనేది కూడా నేను మీకు పెడతాను. నేను ఎలా కుక్ చేస్తున్నాను, దీని మీద ఎంత టెంపరేచర్ సెట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనేది మీకు డీటెయిల్స్తో సహా నేను మీకు చూపిస్తాను. నేను ఈ స్టవ్ అండి 5000 లోపలనే తీసుకున్నానండి. నాకు ఇది చాలా డీసెంట్ లుక్ అనిపించిందండి, సింగిల్ బర్నరు. అయితే నేను ఇప్పుడు ఏంటిదంటే గ్యాస్ ప్రాబ్లం ఉందన్నట్టు చెప్పారు. సో ఎమర్జెన్సీ కోసం ఒక స్టవ్ ఎలక్ట్రిక్ది ఉండాలన్నట్టు నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు ఈ ఇన్ఫ్రారెడ్ స్టవ్ గురించి తెలిసింది. మెయిన్ ఏంటిదంటే వేరే అంటే గ్యాస్ స్టవ్ లాగా దీనికి కూడా సేమ్ మనము పాత్రలని యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇన్ఫ్రారెడ్ స్టవ్కి. ఇండక్షన్ స్టవ్కి అయితే డిఫరెంట్ తీసుకోవాలండి గిన్నెలు, కానీ దీనికి ఏంటిదంటే సేమ్ పాత్రలు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది చూడండి, ఇంకా మీకు హాట్లోనే చూపిస్తుంది. సో నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అన్నట్టు హాట్లో ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి ఫ్యాన్ అనేది ఇంకా తిరుగుతుంది. మీకు ఒక రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ఆ లైటు అనేది ఫ్యాను అంటే హీట్లో ఉన్నది. ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే మనకి కూలింగ్ చేస్తుంది. సో మనం గిన్నె పెట్టినాక మనకి కుకింగ్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ అనేది క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ హాట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హాట్ నుంచి అది టెంపరేచర్ కూల్ అయ్యి మీకు ఇక్కడ ఆఫ్ అనేది వచ్చినాకనే మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక చిన్న గిన్నె చూపించాను చూడండి, అందులో నేను టీ పెట్టేసుకుంటాను. ఆ గిన్నె అనేది నేను ఈ ఫస్ట్ సర్కిల్ లోపలనే నేను పెట్టేసుకుంటానండి. సో ఇంకొకటి ఏంటిదంటే మీరు హాట్లో ఉన్నప్పుడు ఏదైనా సపోజ్ ఇప్పుడు టీ అయిపోయిందండి, ఇప్పుడు మీరు మిల్క్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు కింద ఫస్ట్ సర్ఫేస్ కానివ్వండి, ఆ గిన్నె యొక్క సరౌండింగ్స్ ఫస్ట్ వాటర్ లేకుండా చూసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకొని మనము కరెక్ట్ ఆ సర్కిల్స్ లోపల కనుక పెట్టుకుంటే కనుక మీకు గ్యాస్ అనేది పగలదు. లేకపోతే వాటర్ వల్ల గ్యాస్ పగిలే ఛాన్సెస్ ఉన్నాయండి. సో చాలా ఇప్పుడు హీట్ నుంచి మీకు ఫ్యాన్ ఆఫ్ అయిపోయిందండి. సో ఇక్కడ ఆఫ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఇక్కడ మనము స్విచ్ అనేది బంద్ చేసుకోవాలండి. సో వన్స్ బంద్ అయినాక మీకు ఈ విధంగా ఉంటుంది. సో నేను ఈ స్టవ్ అయితే బెస్ట్ అంటానండి. ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నా కానివ్వండి, లేదా హౌస్ వైఫ్స్ ఎమర్జెన్సీ పర్పస్ కావాలంటే ఈ స్టవ్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.